ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, అంతు పట్టలేనంత ఆనందాన్నిచ్చేటటువంటి గొప్ప శుభవార్తతో నీ సాయిని వచ్చాను. నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించిన తర్వాత దేని గురించి చెబుతున్నానో తెలుసుకొని, నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకొని, ఆనందంగా ఉండు అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ, ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కారం దొరకక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురూజీ గోవిందరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదా పరిహార రూపంగా కానీ మంచి పరిష్కారం అయితే మనకు అందేలా చేస్తారు. వారి ఫోన్ నెంబర్ 9030108299. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నీకు అంతు చిక్కనంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్తను తెలియజేయబోతున్నాను. ఈ శుభవార్తతో నీ మనసు ఎంతో ప్రశాంతంగాను, అలాగే ఆనందంగాను ఉంటుంది. కాలం అనేది నీకు అనుకూలంగా లేనప్పుడు, అలాగే భగవంతుడు తప్పకుండా పిలిస్తే పలుకుతాడా, తలిస్తే కళ్ళ ముందుకు వస్తాడా అనేటటువంటి తికమకమైనటువంటి ఆలోచనలతో ఈ ఆలోచనలను నీ మనసులోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వవద్దు. ఎందుకలా అనుమానం వ్యక్తం చేస్తావు? దైవం పిలిస్తే పలకక మరెవరు పలుకుతారు? నీవు తలిస్తే కళ్ళ ముందుకు తప్పకుండా వస్తాడు. అది ఏ రూపంలో అయినా సరే వస్తాడు. నీకు అనుకూలంగా లేనటువంటి కాలాన్ని సైతం నీకు చాలా చక్కగా అనువుగా చేసే విధంగా చేస్తాడు. నా నామాన్ని స్మరిస్తూ రూపాన్ని స్మరణలోకి తెచ్చుకో ఒక్కసారి. నీ మనసులో నమ్మకంతో ఒక్కసారి ఈ సాయి రూపాన్ని మనసారా ధ్యానించి నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఈ క్షణమే నాతో చెప్పుకో. తరువాత నీకున్నటువంటి ఆందోళనకరమైనటువంటి అలాగే తికమకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఒక్క క్షణం కనుమరుగైపోతాయి. ప్రతి క్షణం అలాగే ప్రతిరోజు నీకుండేటటువంటి సమస్యలతో అలాగే ఆందోళనలతో ఎన్నో అపనమ్మకాలతో జీవితాన్ని ప్రతిరోజు కూడా మొదలు పెడుతూ ఉన్నావు. ఏ రోజైనా నమ్మకంగా నీ జీవితాన్ని నువ్వు మొదలుపెట్టావా? ప్రతిరోజు కూడా ఏదో ఒక అపనమ్మకంతోనో ఆందోళనలతోనే జీవితం సరిపోతుంది. తెలిసి తెలిసి నీకున్నటువంటి కోపంతో అలాగే మితిమీరిన అనుమానాలతో ఈరోజు నీ బంధాన్ని తెంచుకున్నావు. బంధాలను తెంచేటటువంటి శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపేటటువంటి శక్తి కేవలం ఒక్క చిరునవ్వుకే ఉంటుంది. అందుకే కోపాన్ని విడిచిపెట్టు అని ఎన్నోసార్లు చెప్పాను. నీ చిరునవ్వుతో అందరినీ కూడా పలకరిస్తూ నీ చిరునవ్వుతోనే వారిని జయించు అని కూడా చెప్పాను. కానీ ఎప్పుడూ కూడా విసుగుతోనో కోపంతోనో నీతో ఉన్నటువంటి బంధాలను నీ శ్రేయోభిలాషులను నీ స్నేహితులను ఇప్పటికే చాలామందిని కోల్పోయావు. ముందు ఆ కోపాన్ని తగ్గించుకో. తర్వాత నీకున్నటువంటి ప్రేమను వారిపై వ్యక్తం చేయి. జీవితంలో అసలు ఇప్పటి వరకు నీకేమాత్రం కూడా విలువ ఇవ్వనటువంటి బంధాలను మాత్రం చుట్టూతా పెంచుకున్నావు. కానీ విలువ ఇస్తూ, నిన్ను గౌరవిస్తూ, నిన్ను ఎంతో ప్రేమించినటువంటి బంధాన్ని మాత్రం వదులుకున్నావు. ఇదసలు మంచి పనేనా? వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని నువ్వనుకుంటే సరిపోతుందా? ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే కదా ఆ బంధానికి విలువ ఉంటుంది. గౌరవం అనేది కేవలం నువ్వే అనుకుంటే సరిపోదు. అది అనుబంధం అస్సలే కాదు. అది కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది. అందరూ కూడా నీ వాళ్ళు ఎలా అవుతారు చెప్పు? నువ్వనుకున్న వారందరూ కూడా నిన్ను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. అలాగే కపట వేషధారిలా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అదంతా కూడా వారి అవసరార్థం తీరిపోయేంత వరకే. కేవలం వారి అవసరం తీరిపోయాక ఆ బంధాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. నీ నుండి దూరమైపోతాయి. ఏది నిజమైనటువంటి బంధమో, ఏది కాదనేది ఇప్పటికైనా అర్థం చేసుకో. నీలో ఉన్నటువంటి కోపాన్ని కాస్త తగ్గించుకో. చేసినటువంటి తప్పును ఒప్పుకొని వారి ముందు క్షమాపణలు చెప్పుకో. క్షమాపణలు చెప్పుకుంటే నీలో ఉన్నటువంటి అహంకారం, కోపం అవన్నీ కూడా తొలగిపోతాయి. క్షమాపణ కోరడం వలన నువ్వేమీ తక్కువైపోవు. జీవితంలో ఏ బంధం గురించి బాధపడవద్దు.
ఎందుకంటే ఒకసారి దూరం చేసుకున్న తర్వాత మరలా ఆ బంధాన్ని నీవు కావాలి అనుకుంటే కాస్త తగ్గి ఉండడమే మంచిది. మన అనుకునే వారి దగ్గర మన విలువ ఏమాత్రం కూడా తగ్గనప్పుడు వారికి దూరం కావడం అస్సలు మంచి పని కాదు. వారికి ఏదో ఒక విధంగా నచ్చజెప్పుకొని నీవు చేసినటువంటి తప్పును ఒప్పుకొని క్షమాపణ వేడుకోవడమే నీకు అసలైనటువంటి మంచి దారి. ఇప్పటి వరకు నీ బంధం కోల్పోయి నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంతగా ఆందోళన చెందుతూ ఉన్నావో, నీ మనసుకు అసలు ఎంత ప్రశాంతత లేకుండా గడుపుతున్నావో నాకు బాగా తెలుసు. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. ఎవరేమిటనేది పూర్తిగా అవగాహన వచ్చింది కదా! ఇకనైనా నీకు విలువ ఇచ్చినటువంటి ఆ బంధాన్ని, నిన్ను ప్రేమించినటువంటి ఆ బంధాన్ని, నీకు ఇన్ని రోజులు గౌరవించినటువంటి ఆ బంధాన్ని ఇప్పటికైనా వదులుకోకూడదని నిశ్చయించుకున్నావు. అందుకు సంతోషం. కాసేపు కూర్చొని మీరు చేసినటువంటి తప్పులను కానీ, లేదా మీరు అసలు ఏం చేస్తున్నారనే దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది. దానికోసం కోపాలను అడ్డుపెట్టుకొని ఇలా ఒకరిని విడిచి ఒకరు దూరంగా విడిపోయి ఇలా మౌనంగా ఉండిపోతే 10 ఏళ్ళు కాదు కదా! ఇక ఎన్ని సంవత్సరాలైనా సరే తీరనటువంటి పెద్ద సమస్యగా మారిపోతుంది. నిన్ను వద్దు అనుకున్నటువంటి బంధాల ముందు నీవు జాలిగా నిలబడటం తప్పే అవుతుంది. కానీ నిన్నే ప్రతి క్షణం కావాలనుకుంటూ, నీతోనే జీవితాన్ని పంచుకోవాలని తల్లడిల్లిపోతూ ఉన్నవారిని వదులుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీ విలువ తెలియని మనుషుల కోసం నువ్వు పరితపిస్తే అది నీ తప్పు అవుతుంది కానీ, నీ విలువ తెలిసి, అలాగే నిన్ను ఎంతో గౌరవించే వారిని మాత్రం వదులుకోవడం అది నీ తప్పే అవుతుంది. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కూడా నువ్వు కోల్పోవు అని అనుకుంటున్నాను. దేని విలువైనా సరే ఉన్నప్పుడు తెలియదు. కేవలం దూరం అయ్యాక మాత్రమే వారి విలువ కానీ, అలాగే వారి ప్రేమ కానీ అర్థమవుతుంది. అది వస్తువైనా, మనిషైనా సరే. అందుకే నీకు ఎవరితో అయితే ఎక్కువ విలువ ఉంటుందో వారిని ఎట్టి పరిస్థితిలో కూడా వదులుకోకూడదు. వదులుకుంటే ఇదిగో ఇలా నువ్వు ఇన్ని రోజులు అనుభవించినటువంటి బాధ ఇలా తలుచుకుంటూ ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఉండడం తప్ప మరేదీ కూడా ఉండదు. ఇప్పటికైనా నువ్వు మంచి మార్గంలో నడవాలి అనేదే నా కోరిక. ఇప్పటి నుండైనా నీలో ఉన్నటువంటి కోపాన్ని త్యజించి, నీలో ఉన్నటువంటి ప్రేమను సాటివారికి వ్యక్తపరుస్తూ నలుగురితోనూ సంతోషంగా ఉంటావనేదే ఈ సాయి నీ నుండి కోరుకునేది. ప్రతిరోజు కూడా నా ముందు మోకరిల్లి మరీ అడుగుతున్నావు కదా! బాబా, నేను చేసింది తప్పే. నా తప్పును క్షమించు. ఎలాగైనా సరే నా నుండి దూరమైనటువంటి నా బంధాన్ని తప్పకుండా కలుపుతావని ఒక చిరు ఆశ నాపై ఉంది. కానీ నాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు, ఆందోళనల వలన నేను వారిని పూర్తిగా మర్చిపోయేటటువంటి పరిస్థితి కానీ, లేదా వారిని ఇక ఎప్పటికీ కూడా కలుసుకోలేనంత దూరాన్ని కానీ మా మధ్య ఎప్పుడూ కూడా ఏర్పరిచేలా చేయవద్దు బాబా అని ప్రతిరోజు కూడా నాకు గుర్తు చేస్తూ ఉన్నావు. నువ్వు నాకు గుర్తు చేయకపోయినా పర్వాలేదు. నిన్ను, నీ బంధాన్ని ఎన్నటికీ కూడా నేను దూరం చేయను. ఎందుకంటే నీకు చాలా మంచి మనసే ఉంది. కాకపోతే నీకు కాస్త కోపం ఎక్కువ. ఆ కోపంలో నువ్వు చేసేటటువంటి ప్రవర్తన వలన ఎదుటివారు కాస్త బాధపడతారు. కాబట్టే నీకున్నటువంటి మంచి మనసును, అలాగే నువ్వు చేసేటటువంటి మంచి మంచి పనులను నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు నేను ఇంత సహాయాన్ని అందిస్తున్నాను. ఇప్పటికైనా దూరం చేసుకున్నటువంటి బంధం దగ్గరయిన తర్వాత మరలా మరలా జరిగిపోయినటువంటి దాని గురించి కానీ, గతం గురించి కానీ మరలా మీ మధ్య రాకుండా చూసుకోండి. వాటి గురించి అనవసరమైనటువంటి చర్చలు ఏమాత్రం జరపకండి. మునుపటి కంటే కూడా వారిని ఎంతో ప్రేమతో, గౌరవంతో వారికి మరింత విలువ ఇచ్చేలా నీ సంస్కారం, అలాగే నీ నడవడిక ఉండాలి అని నేను నీ నుండి ఎదురు చూస్తున్నాను. ఇక నుండి ఆ బంధమే కాదు, ఏ బంధాన్నైనా, స్నేహాన్నైనా, దేని గురించైనా సరే నీలో ఉన్నటువంటి కోపమే వారిని నీ నుండి దూరం చేసేలా చేస్తుందని ఇప్పటికైనా తెలుసుకో. అంతుపట్టలేనంత ఆనందాన్నిచ్చేటటువంటి శుభవార్తను నాకెప్పుడు బాబా నువ్వు ఇస్తావు అని అడిగావుగా, తప్పకుండా రాబోయేటటువంటి కొన్ని రోజుల్లోనే నీ బంధం నీకు దగ్గరవుతుంది. తద్వారా నీ మనసు సంతోషిస్తుంది. అలాగే ఎంతో ప్రశాంతంగాను, మునుపటి కంటే కూడా ఎంతో ఉత్సాహంగా నీ పనుల్లో నువ్వు పాల్గొంటావు. నీ మనసును ఆధీనంలో ఉంచుకో. నీ కోపాన్ని పరిత్యజించు. ఆ కోపం తగ్గడానికి ప్రతిరోజు కూడా కాసేపు మౌనంగా ఉంటూ ఉండు. అలాగే నీకు ఇష్టమైనటువంటి మంచి మంచి పనులు చేస్తూ ఉండు. మంచి సంగీతాన్ని ఆలకిస్తూ ఉండు. తద్వారా నీకు వచ్చినటువంటి కోపమంతా కూడా తగ్గిపోతుంది. నీకు దగ్గరవ్వాలనుకున్నటువంటి బంధం నువ్వు ఎన్ని అడ్డుతెరలు వేసినా కూడా తప్పకుండా నీకు దగ్గరయ్యే తీరుతుంది. నీకు రాసిపెట్టి ఉన్నది నీకు కాక మరి ఇంకెవరికి దక్కుతుంది చెప్పు?
సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.